పురంలో 100 ఎకరాలు వితౌట్ డబ్బులు 99 పైసలు కదా, అసలు 5 పైసలు తీసుకోబాక, లేదా 5 పైసలే తీసుకో. దానివల్ల ప్రయోజనం ఉంటుంది, ఆ ప్రాంతానికి అభివృద్ధి ఉంటుంది. ప్రకాశం జిల్లాలో ఇవ్వు అట్లాగా, కావాలంటే 200 ఎకరాలు, లేదా అదేది కడపలో ఇవ్వు, కర్నూలులో ఇవ్వు, లేదా పల్నాడులో ఇవ్వు, అట్లాగా తప్పు లేదు. అక్కడ 100 ఎకరాలు ఇచ్చినా 200 ఎకరాలు. ఎందుకని? ఆ ప్రాంత ఎదుగుదలకి ఈ పరిశ్రమ రావడం వల్ల ఉపయోగం ఉంటుంది కాబట్టి అలాగ తక్కువగా ఇవ్వడంలో తప్పు లేదు, నేను దాన్ని హర్షిస్తా. విశాఖపట్నం ఇవ్వడం ఏంటండి? విశాఖపట్నానికి పరిశ్రమ వాడు ఎందుకు రాడు? చచ్చినట్టు వస్తాడు, ఆడే అవసరం అక్కడ వాడికి. సెకండ్ గ్రేడ్ సిటీస్ మీదన ఐటీ కంపెనీలు కాన్సన్ట్రేట్ చేసింది పచ్చి నిజం. ఇది నేను దాదాపు 2 ఏళ్ల క్రితం చెప్పా. ఆ తర్వాతనే వైజాగ్కి వచ్చింది ఇన్ఫోసిస్ వాళ్ళు కానీ వీళ్ళు కానీ. నేను 2-3 ఏళ్ల క్రితం నేషనల్ మీడియాలో చూసినటువంటి వార్త నేను హైలైట్ చేశాను. అప్పుడు వస్తున్నారు, జాగ్రత్తగా వాడుకోండి అన్నటువంటి. విశాఖపట్నంలో ఇవ్వడం ఏంటంటే అట్లాగా 99 పైసలకి, ఎన్నో 10 పైసలకి దోచిపెట్టడం కాదు, అది పచ్చి తప్పు. అది విశాఖపట్నం ఇవ్వడం. ఇంకోటి, రియల్ ఎస్టేట్ కంపెనీ వాడికి ఇవ్వడం ఏంది? రహేజా కొంటాడు ఎవడు? రియల్ ఎస్టేట్ కంపెనీ. దానికి నిన్న లోకేష్ గారు చెప్పిన ఆన్సర్ భలే విచిత్రంగా ఉంది. ఇప్పుడు హైదరాబాద్ లో బిల్డింగ్లు కట్టాడు, 1,00,000 చదరపు అడుగులు ఎంతో కట్టేసి ఇస్తే దాంట్లో 1,00,000 మంది ఉద్యోగాలు పోతున్నారు అన్నటువంటిది. వాడికి ఏమైనా ఫ్రీగా ఇచ్చాడేంది? ఆ కంపెనీల వాళ్ళందరికీ అది తీసుకుంటాడుగా. అక్కడ ఏమైనా ఫ్రీగా కొనుక్కున్నాడు? అక్కడ దాంట్లో ఫ్రీగా ఇవ్వలేదుగా అక్కడ ప్రభుత్వం రహేజాకి. ఇంకోటి, మరి అట్లాంటప్పుడు ఏపీఐఎస్సి రద్దు చేసి పడేయండి. ఎందుకు ఇంకా మనకి ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ అంటూ ఏపీఐఎస్సి అని పెట్టడం ఎందుకు? ఇన్ఫ్రాస్ట్రక్చర్ నువ్వు ఎందుకు కట్టవు? ఇప్పుడు ఆడ ఏమన్నా పెద్దది ఏది బ్రిటన్లోనూ లేకపోతే కనుక ఇథియోపియాలోను మలేషియాలో ఉన్నటువంటి అంతర్జాతీయ కట్టడాలు, ఏదో గ్రాంధిక కట్టడాలు ఏమైనా కడతాడే ఏంది? సాంస్కృతిక కట్టడాలు కాదు కదా. ఓ బిల్డింగు మొత్తం అద్దాలు ఫ్లోర్లు వేస్తాడు,